Kavita cracks. Today I am cracking a wonderful, lovely place in this winter called Lake Tahoe. I know, sure, you love it. సమ్మర్లో కూడా ఈ ప్లేస్ విజిట్ చేశాను. నవ్ ఇట్స్ వింటర్ అండ్ ఆల్సో క్రిస్మస్ సీజన్. మేబీ ఐ ఆమ్ సో లక్కీ. 4 of us స్టార్టెడ్ ఇన్ ఏ కార్ ఫ్రమ్ ప్లజెంటన్. చూడండి, ఫ్రీవేలో ఉన్నాం. సన్ రైజ్ కూడా అవుతుంది. యూ కెన్ వాచ్ ద స్కై. ఆకాశంలో ఏదో మర్డర్ అయినట్టుగా ఉంది కదండి. ముత్యాల ముగ్గులో రావుగోపాలరావు గుర్తొచ్చారా? సాక్రమెంటో బైపాస్ చేసి నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ సౌత్ పార్ట్ ఆఫ్ లేక్ టాహో. ఈ స్నో చైన్స్ గురించి మీకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. అయితే ఈ స్నో చూస్తుంటే మంచు కురిసే వేళలో ఆ పాట అంటే చాలా ఇష్టం నాకు. అసలైతే స్నోలో దిగి ఆ పాట పాడుకోవాలని ఉంది. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎంజాయింగ్. నన్ను కవిని కాదంటారా? కవిని కాదంటే కత్తిచ్చుకు పొడుస్తా, రాయిచ్చుకు కొడతా. జోకులు ఆపేస్తున్నానండి. మీకు అన్నీ అంటే నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ అన్నీ మీకు ఇక్కడి నుంచి చెప్తా వెళ్దాం అనుకుంటున్నాను. ఈ లేక్ టాహో గురించి మీకు చెప్పే ముందు మనకు తెలిసిన లేక్స్ గురించి జస్ట్ ఫాస్ట్ రివ్యూ. లైక్ కొల్లేరు సరస్, చిల్కా లేక్ ఇన్ ఒరిస్సా, మానసరోవర్ మనందరికీ తెలిసిన చాలా పవిత్రమైన మన సరస్సు. పవిత్రమైంది మన హిందువులందరికీ. కాకపోతే ఇందులో స్వీట్ వాటర్ లేక్ అండ్ సాల్ట్ వాటర్ లేక్స్ కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఫ్రెష్ వాటర్ లేక్. జస్ట్ రిమెంబర్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ డీపెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్. ఈ అందమైన సీనిక్ బ్యూటీని చూస్తూ నేను చెప్పే కొన్ని విజ్ఞాన విషయాలు కూడా వినండి అండ్ గెట్ సమ్ నాలెడ్జ్. హోప్ యూ గాట్ మీ వాట్ ఐ వాంట్ టు టెల్. ఈ లేక్ తాహో అనేది యుఎస్లో ఉన్న నవేడా అండ్ కాలిఫోర్నియా స్టేట్స్ మధ్య స్ప్రెడ్ అయి ఉంది. 1/3 పార్ట్ నవేడా అండ్ 2/3 పార్ట్ ఆఫ్ కాలిఫోర్నియా స్టేట్స్లో విస్తరించింది. అవును, ఇందాక మీకు మధ్యలో స్నో చైన్స్ గురించి చెప్తానన్నాను కదండి. ఈ స్నో చైన్స్ ఫర్ వీల్స్ అని బ్రేక్ చెప్పాను కదా. ఈ స్నో చైన్స్ ఎందుకు వేయాలంటే అదే మన వెహికల్ స్కిడ్ అవ్వకుండా ఉండటానికి. అయితే నాకు అనిపించిన విషయాలు మీతో పంచుకుంటాను. మన ఇండియాలో సిగ్నల్స్ దగ్గర కారు అయితే చిన్నపిల్లలు వచ్చి స్క్రీన్ క్లీన్ చేసుకోవడానికి కొన్ని అమ్ముతుంటారు కదా. అలాగే ఈ వైట్ పీపుల్ కూడా ఈ స్నో చైన్స్ అమ్ముతున్నారు అనిపించింది నాకు. ఆఫ్ కోర్స్ పక్కనే కాప్స్ కూడా ఉన్నారనుకోండి. ఈవెన్ బోత్ ఇదేదో ఫోర్సిబుల్ బిజినెస్ లానే అనిపించింది. ఎందుకంటే ఎక్కువగా ఏషియన్స్ ఇలా స్నో చైన్స్ వేసుకుంటూ కనిపించారు. ఓకే, ఇట్స్ ఏ సేఫ్టీ మెజర్ కూడాలండి. ఐ ఆమ్ ట్రయింగ్ టు బ్రీఫ్ యూ వాట్ ఎవర్ ఐ నో రిగార్డింగ్ దిస్ లేక్. ఈ లేక్ తాహో అనేది దాదాపు 2 million years బ్యాక్ ఏర్పడింది. ఇట్ ఈస్ సెకండ్ డీపెస్ట్ లేక్ ఇన్ యుఎస్ విత్ మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ 501 meters and 17th deepest lake in the world. It's about 22 miles long and 12 miles wide, 72 shoreline, surface area 191 square miles.
అనేది పశ్చిమ యునైటెడ్ స్టేట్స్లోని సియోరా నెవాడాలో ఉన్న మంచినీటి సరస్సు. ఇది కాలిఫోర్నియా మరియు నెవాడా మధ్య సరిహద్దుల్లో ఉంది. సముద్ర మట్టానికి 6,225 అడుగుల ఎత్తులో ఉంది. యునైటెడ్ స్టేట్స్లో వాల్యూమ్ ప్రకారం ఇది అతిపెద్ద 5 గ్రేట్ లేక్లను మాత్రమే అనుసరిస్తుంది. దీని లోతు 1,645 అడుగులు. ఇది అరెగాన్లోని క్రేటర్ లేక్ తర్వాత యునైటెడ్ స్టేట్స్లో రెండవ లోతైంది. ఈ సరస్సు సుమారు 2 మిలియన్ సంవత్సరాల క్రితం లేక్ తాహో బేసిన్లో భాగంగా ఏర్పడింది మరియు దీని ఆధునిక పరిధి మంచు యుగాలలో రూపుదిద్దుకుంది. ఇది దాని నీటి స్పష్టత మరియు అన్ని వైపులా చుట్టుపక్కల ఉన్న పర్వతాల దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. సరస్సు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని లేక్ తాహో లేదా కేవలం తాహో అని కూడా పిలుస్తారు. దాని ఆంగ్ల పేరు దాని వాషో పేరు డావ్ నుంచి వచ్చింది. సరస్సు యొక్క పరివాహక ప్రాంతంలో 75% కంటే ఎక్కువ జాతీయ అటవీ భూమి ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఫారెస్ట్ సర్వీస్ యొక్క లేక్ తాహో బేసిన్ మేనేజ్మెంట్ యూనిట్ ద్వారా కవర్ చేయబడింది. లేక్ తాహో నెవాడా మరియు కాలిఫోర్నియా రెండిట్లోనూ ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది. ఇది శీతాకాల క్రీడలు, వేసవి బహిరంగ వినోదం మరియు సంవత్సరం పొడవునా ఆనందించే దృశ్యాలకు నిలయంగా ఉంటుంది. We almost reaching our destination South Tahoe City. ఇది ఆల్మోస్ట్ బోర్డర్ సిటీ. దాదాపు నెవాడా స్టేట్లో ఉంటుంది. దారి పొడవునా కనిపించే ఈ ట్రీస్ అన్నీ కూడా ఎక్కువగా పైన్ ట్రీస్ కనిపిస్తాయి. మామూలుగా ఇళ్లల్లో ఫైర్ ప్లేస్లో ఈ వుడ్ని దే యూజ్ ఇట్ ఫర్ హీట్. ఒకటి అబ్జర్వ్ చేసే ఉంటారు, దాదాపుగా మైదాన ప్రాంతంలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి రోడ్డు పక్కన స్నో తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తాహో సిటీలోకి ఎంటర్ అయ్యామండి. ఇదిగో మనం వెళ్తూ ఉంటే మనకి పక్కన హౌసెస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. అందులో కొన్ని కామన్ హౌసెస్ ఉన్నాయి, కొన్ని మనకి హోటల్స్లో రెంట్కి ఇచ్చే హౌసెస్ ఉన్నాయి, కొన్ని కాస్ట్లీ ఉన్నాయి, కొన్ని మనం బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే కూడా ముందు రిజర్వ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, దాంతో కొంచెం అన్నీ నో వేకెన్సీ బోర్డులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము మనం. మేము హార్వేస్ అనే హోటల్ ఒకటి బుక్ చేసుకున్నాం అనమాట. ఆ హోటల్ దగ్గర కూడా ఆల్రెడీ మేము వచ్చేసరికి చీకటి పడిపోయింది. కొంచెం స్లోగా వచ్చామన్నమాట స్నో ఉండటంతో, లేకపోతే 4-5 అవర్స్లో వచ్చేయచ్చు. ఆల్రెడీ మనం రీచ్ అయిపోయామండి. సిగ్నల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, సిటీలోకి ఎంటర్ అయిపోయాము. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడు వింటర్లో వస్తే మాత్రం కంపల్సరీ అందరూ వింటర్ క్లాత్స్, షూస్, హెడ్ క్యాప్స్, మఫ్లర్, స్నో షూస్ ఇవన్నీ మనం తీసుకొని వస్తే మంచిదండి. ఎందుకంటే ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ షాప్స్ కొనుక్కోవచ్చు, కానీ చాలా కొంచెం కాస్ట్ అనిపించింది అన్నీ. అందుకని మన దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉంటే అవన్నీ తీసుకురావటం చాలా బెటర్ అనిపించింది. ఆల్రెడీ మేమున్న హోటల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇదే అని మేము స్టే చేసిన హోటల్, హార్వేస్ హోటల్. దీంట్లో ఏంటంటే 6th ఫ్లోర్లో క్యాసినోస్ కూడా ఉన్నాయన్నమాట. క్యాసినో అందరూ గేమ్స్ ఆడుతున్నారు. కాలిఫోర్నియాలో ఇక్కడ ఈ ఏరియాలో క్యాసినోస్ లేవు, కానీ ఇది బోర్డర్ సిటీ కాబట్టి ఇక్కడ నెవాడాలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ క్యాసినోస్ ఉన్నాయి. మంచిగా షాప్స్, హోటల్స్, నెంబర్ ఆఫ్ హోటల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. రూమ్ కూడా చాలా నీట్గా బాగుంది. నాకు రూమ్ వీడియో ఒకటి మిస్ అయింది, అందుకని మీకు పెట్టలేకపోతున్నాను. ఇవన్నీ మనం పర్చేజ్ చేసుకోవడానికి. కాకపోతే అన్నీ ఎక్స్పెన్సివే ఉన్నాయి. నైట్ షాపింగ్ మాత్రం బాగుంది. ఊరికే మనం తిరుగుతూ కొంచెం ఫుడ్ అది ఎంజాయ్ చేస్తూ ఇది చేయటానికి అక్కడికక్కడికి మనకి చలికి కూడా మంచిగా వాళ్ళు హీట్ ఇవి మంటలు పెట్టారు. అవి ఒకటి కూడా వాటి దగ్గర మనం కాసేపు వేడి కోసం అక్కడ ఆగొచ్చు. మొత్తం అంతా బిజీగా చాలా బాగుంది.
ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మళ్ళీ మేము డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడ లేక్ దగ్గరికి వచ్చామండి. లేక్ కనిపిస్తుంది కదా, ఈ లేక్ అంతా ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయింది అనమాట. కనిపిస్తుంది కదండి మీకు, అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంది. అదే సమ్మర్లో అయితే మనకి నెంబర్ ఆఫ్ వేల కొద్ది బోట్స్ ఉంటాయన్నమాట. మనం చక్కగా రెంట్కి తీసుకొని ఓన్గా బోట్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బాగా ఎంజాయ్ చేస్తాం సమ్మర్. ఇప్పుడు -3లో ఉందండి. అసలు బయట అడుగు పెడితే ఇట్లా గజగజ వణికిపోతున్నాం అనమాట, అంత చలిగా ఉంది. ఇక్కడ స్నో హిల్స్ మీద మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలంటే మనకి కేబుల్ కార్స్ ఉన్నాయన్నమాట. ఆ కేబుల్ కార్స్లో వెళ్తే కనుక అక్కడ వింటర్ గేమ్స్ అన్నీ మంచిగా అక్కడ మనం ఆడుకోవచ్చు. వింటర్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి అక్కడ, బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో వెళ్తే కనుక మనం స్కీయింగ్ అంతా చేయొచ్చు, అంతా చాలా బాగుంటుంది. కేబుల్ కార్ ప్రైస్ కూడా పెద్ద కాస్ట్ ఏం లేదు, $25 to $30 అట్లా ఉన్నట్టుంది ఈచ్ వన్. ఈ లేక్ కనిపిస్తుంది కదండి, దీని డీటెయిల్స్ అన్నీ ప్రీవియస్గా మీకు ఫుల్గా నేను డీటెయిల్డ్గా ఇచ్చాను కదా. లేక్ చాలా బ్యూటిఫుల్ లేక్ అండి. చాలా తేడా, అసలు చాలా డిఫరెన్స్ కొంచెం. లేక్ దగ్గర కాసేపు ఆగాం కదండి. క్రింద లేక్ చూసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఏంటంటే లేక్ చుట్టూ నెంబర్ ఆఫ్ ప్లేసెస్, బ్యూటిఫుల్ ప్లేసెస్, నెంబర్ ఆఫ్ రూట్స్ కూడా ఉంటాయి మనం బయటికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడు మేమేంటంటే కొంచెం అప్పుకి విస్తా పాయింట్ అని ఒక పాయింట్ ఉంటుంది, అది కొంచెం హిల్ మీదకి వెళ్ళాలన్నమాట. దాని మీదకి డ్రైవ్ చేసుకుంటా అదిగోండి వెళ్తున్నాం మనం, హిల్ మీదకి వెళ్తున్నాం అనమాట. అక్కడి నుంచి ఎమరాల్డ్ బే బీచెస్,
అసలు ఆ లేక్ బ్యూటీ ఇంకా చూస్తే కళ్ళు తిప్పుకోలేము. ఏదో ఇంద్రలోకం అని ఏదో మనం పురాణాల్లో అవి వింటూ ఉంటాం కదా, అదేనేమో ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది. ఆ విధంగా అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సీనిక్ బ్యూటీ చూసి కళ్ళు తిప్పుకోలేక ఇంకా అసలు చాలా బాగుందండి. అద్భుతం అద్భుతం. మీరు ఎవరు వెళ్ళినా వింటర్లో ఈ విస్తా పాయింట్ని కనిపిస్తుందండి, చూస్తున్నారా? మనం పైకి వెళ్ళే కొద్దీ ఇంకా ఆ అద్భుతాన్ని కళ్ళతో తప్పకుండా చూడాలి, చూసి తీరాల్సిన ప్లేస్ అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా వెళ్ళండి. మీరు నేను చూపించిన ఈ ప్లేసెస్ అన్నీ ఎంజాయ్ చేశారండి. ప్లేస్ అంతా చూసి ఎంజాయ్ చేసినట్టయితే తప్పకుండా అదిగోండి మేము అక్కడ కార్ పార్క్ చేసుకున్నాం అనమాట. కార్కి కూడా మనకి పార్కింగ్ ఫీ కూడా తీసుకుంటున్నారు. అక్కడ కూడా లేక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తూ ఇదిగోండి మొత్తం అంతా బోర్డ్స్ మొత్తం అన్నీ పెట్టున్నాయి అన్నమాట. హైకింగ్ ప్లేస్ అక్కడ చాలామంది చుట్టూ హైకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. హిల్ మీదకి ఇంకా అప్పుకెళ్ళి పైన గేమ్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ. మీరు ఈ ప్లేస్ అంతా చూసి ఎంజాయ్ చేసినట్టయితే తప్పకుండా నా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి లేక్ అందాలన్నీ మీకు నెమ్మదిగా అబ్జర్వ్ చేయండి. మీరు ఆ లోకంలోకి వెళ్ళిపోతారు ఇంకంతే. ఆ అద్భుతాన్ని చూస్తే ఇంకా మనం కళ్ళు తిప్పుకోలేని అందమండి లేక్ తాహో అనేది. తప్పకుండా మీరు ఎవ్వరు యుఎస్ అందరూ వెళ్తానే ఉంటున్నారు కదా, వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ని మాత్రం విజిట్ చేయండి. తప్పకుండా వింటర్లో, మోస్ట్లీ వింటర్లో వెళ్ళి ఎంజాయ్ చేయండి.